కల్కి 2898 ఏడి సినిమా ప్రస్తుతం ఈ సినిమా 14వ రోజులోకి అడుగుపెట్టింది, పూర్తి చేసుకుంటూ ఉంది. ఇప్పటికే మార్నింగ్ షోలు పడిపోయినాయి. మరి సినిమా ఎలా ఉంది, కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే ఇప్పటికే 900 కోట్ల పోస్టర్ బయటకు వచ్చేసింది. ఇక నార్త్ అమెరికాలో 16 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసిందనే పోస్టర్ వచ్చేసింది. సో టోటల్గా ఒక్క నార్త్ అమెరికానే కాదు, టోటల్ ఓవర్సీస్ కలుపుకుంటే ఈ సినిమా 25 మిలియన్లను టచ్ చేస్తుంది. అంటే ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. ఇండియాలో ఇంకాసేపట్లోనో ఈరోజు రేపు 1000 కోట్ల పోస్టర్ రాబోతుంది. సో 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిందని మేము అంచనా వేస్తున్నాం. 950 కోట్ల కలెక్షన్లని పోస్టర్ వదిలారు, అది ఓన్ మేడ్. కాకపోతే అఫీషియల్గా రాలేదు. అఫీషియల్గా 1000 కోట్ల పోస్టర్ వస్తుంది. అదేవిధంగా సినిమా కలెక్షన్లు చూసుకుంటే మోత మోగుతుంది. చాలామంది అనుకుంటున్నారు ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదని. ఓవర్సీస్లో విడుదలైన అన్ని దేశాల్లో కంప్లీట్ అయిపోయింది బ్రేక్ ఈవెన్. ఇండియాలో కూడా అక్కడక్కడ చెదురుముదురుగా ఒక థియేటర్ అర థియేటర్లో కాలేదేమో, నేడో రేపో అయిపోతుంది. సో టోటల్గా లాంగ్ వీకెండ్. ఒకవేళ భారతీయుడు 2 వచ్చినా కూడా కల్కి ఏమి ఇబ్బంది లేదు, ఇప్పటికే లాభాల బాట పట్టేసింది. సో టార్గెట్ కంప్లీట్ చేసుకుంది, బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. ఏది ఏమైనా సరే ఇటువంటి అద్భుతమైన హిట్ కావాలి ప్రభాస్కి. అటువంటి అమోఘమైన హిట్ని ఇచ్చాడు నాగ్ అశ్విన్. అత్యంత భారీ బడ్జెట్తో నిర్మాణ విలువలతో నిర్మించిన చలసాని అశ్విని దత్ గారి వైజయంతి మూవీస్కి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. నటించిన నటీనటులకు కూడా మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. సో 14 రోజుల కలెక్షన్లు మా అంచనా ప్రకారం 1000+ అంతే, 1000 కోట్లు దాటి ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. ఇవి కేవలం మా అంచనాలే. ఈరోజు రేపు 1000 కోట్ల పోస్టర్ వస్తే మైండ్ బ్లోయింగ్. రానున్న రోజుల్లో ఇంకా అమోఘమైన అద్భుతమైన కలెక్షన్స్తో ఈ సినిమా దూసుకుపోయి అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు ప్రభాస్ పేరుతో లిఖిస్తుంది అన్నది మాత్రం కన్ఫర్మ్ చేసుకుంది.